ఆయన కష్టం, ఆయన నిస్వార్థమైన సేవ, 100% నిస్వార్థమైన సేవతోటి మనం ఇక్కడ ఉన్నాం. ఏమీ ఆశించలేదు. ఇవన్నీ అందరూ చాలాసార్లు చెప్పారు, విన్నాము. కానీ నిజంగా ఒకసారి ఆలోచించాలి. ఆయన ఎందుకు చేశారు, మనం ఎందుకోసం చేస్తున్నాం అనేది క్వశ్చన్ అడుక్కోవాలి. ఆయన ఏం ఆశించి చేశారు, మనం ఏం ఆశించి చేస్తున్నాం, ఇది దేనికోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. అది నాకు ఇవాళ చెప్పాలనిపిస్తుంది. సినిమాలో బుద్ధుడు అడిగాడు అని చెప్పారు. ఏం అడిగాడంటే ప్రేమ అంటే ఏంటి అని అడిగాడు. అది ఎంతో చక్కగా నచ్చింది నాకు. ప్రేమ అంటే ఏంటి అంటే ఆధ్యాత్మిక సేవ అంటేనే ప్రేమ. ప్రతి దాంట్లో ప్రేమ ఉండాలి, స్నేహం ఉండాలి. అదే ఆధ్యాత్మికత అంటే. ఆయన అందరినీ కలుపుకొని పోయేవారు. ఎవరు కూడా అందరినీ నా వాళ్ళు అనుకుని వెళ్ళేవారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది మనం ఇదే. ఏ తేడా చూపించకుండా అసలు ఎందుకు చేస్తున్నాం ఇది అని ప్రశ్నించుకోవాలి మనం. ఎందుకు చేస్తున్నాం అనేది ఆ ప్రశ్న ఎవరికి వాళ్ళు మనని మనం అడుక్కుంటే ఆ సమాధానం మనకి రావాలి. సో అదొకటి నేను అందాం అనుకున్నాను. ఇట్ వాస్ బ్యూటిఫుల్. వెంకట్ అండ్ టీమ్, వండర్ఫుల్ జాబ్. అండ్ భారవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఒకసారి భారవి గారికి ఒకసారి చప్పట్లు కొడదాం. వండర్ఫుల్ జాబ్. నిజంగా కళ్ళ కట్టినట్టు అనిపించింది నాకు. మళ్ళీ మెమరీస్ అలా వెళ్ళిపోయాయి. పత్రిజీ అలా వెళ్ళేవారు, వచ్చేవారు. వెళ్ళడం తెలుసు, రావడం తెలుసు, మధ్యలో ఏం జరిగిందో కళ్ళ కట్టినట్టు చెప్పారు. సో దట్ ఈస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఫస్ట్లో ఏంటంటే చిన్నప్పుడు ఆయన గడ్డం పెంచుతుంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడెప్పుడు నిద్రలో కట్ చేసేద్దామా, షేవ్ చేసేద్దామా అని అనిపించేది. సో యా, ఇట్ వాస్ ఆల్ గుడ్, ఫ్యాంటాస్టిక్. Thank you so much for the entire team, Navakant, sir, everybody. Wonderful job. Thank you.